ఇది మన ముత్తంగి ఓఆర్ఆర్ ఎగ్జిట్. నేను ఓఆర్ఆర్ లోపల ఉన్నా. ఓకే, లెఫ్ట్ కొడితే కొల్లూరు కోకాపేట్ ఓఆర్ఆర్ ఎక్కొచ్చు అనమాట. రైట్ కొడితే మళ్ళీ ఇటు మన మేడ్చల్, షామీర్పేట్, డుండిగల్ ఇవన్నీ వస్తాయి. అయితే మనం ఎందుకంటే గోల్డెన్ ట్రయాంగిల్లో కొన్ని ఛాన్స్ డీల్స్ ఉన్నాయి, 30-40 డీల్స్ ఉన్నాయి, అందులో 2-3 డీల్స్ ఛాన్స్ డీల్స్ ఉన్నాయి. సో ఛాన్స్ డీల్స్కి ఎంత దూరం, 13 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్నాం. ఇది పటాన్చెరు ఓఆర్ఆర్ ఎగ్జిట్ ఉంది. ఆ ఛాన్స్ డీల్స్ 2-3 ఉన్నాయి, కుదిరితే 1-2 చూపిస్తా. జస్ట్ స్టే ట్యూన్. ఇది లహరి రిసార్ట్స్కి వెళ్ళే రోడ్. స్ట్రైట్ వెళ్తే శంకర్పల్లి. మనం ఇక్కడ నుంచి సమ్వేర్ అరౌండ్ 4 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి. విత్ ఇన్ గోల్డెన్ ట్రయాంగిల్ ఉంది. ప్లాట్ ఏదైనా చూపిస్తాం. ఒకటి ప్లాట్ అనే కాదు, మల్టిపుల్ ప్లాట్స్ ఉన్నాయి. ఏ లేఅవుట్స్లో ఏం ప్రైసెస్ ఉన్నాయో చెప్తా. సో ఇది మనం వెళ్ళేది పేరం అనమాట. పేరం లేఅవుట్ వెళ్ళినా 1, 2, 3 ఉన్నాయి కదా. ఇట్లా వెళ్తే మళ్ళీ కొండకల్ విలేజ్ ఒక 4-5 కిలోమీటర్ రేడియస్లో వస్తుంది. ముందర పోతే శుభగృహ, అవంతిక, హౌస్ ఆఫ్ హీరానందని, హర్షిత్ ఇవన్నీ వస్తాయి. పేరమక్షిత 1 and 2 కూడా అక్కడ ఉంటాయి. ఇదేమో పేరం వెళ్ళినా. మళ్ళీ ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ వెళ్తే లహరి రిసార్ట్స్. సో మనం ఇక్కడ నుంచి ఒక 500 మీటర్స్లో మన ప్లాట్ అనమాట. ఆ ప్లాట్ దగ్గరికి వెళ్ళి చూపిస్తాం. ఈ పోల్ కాన్ నుంచి ఈ కడి వరకు ప్లాట్ నెంబర్ 49. మొత్తం ఎంత 50 ఫీట్లు. మళ్ళా 49 ఈ కడి కాన్ నుంచి ఇక్కడ దాకా ప్లాట్ నెంబర్ 48. దీని తర్వాత వచ్చేది 47. సో ఇది ప్లాట్ నెంబర్ 47. ఆడ వెనకాల ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, 50/90 చూసుకోవచ్చు. టోటల్ 500 స్క్వేర్ యార్డ్స్. వెస్ట్ ఫేసింగ్ 50 ఫీట్ రోడ్ 47. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అయితే లేదు. దీనికైతే తీగలే లేవు. మరి నైట్ లైట్లు వెలుగుతాయో కూడా తెలియదు. గది కూడా డౌటే ఉంది. కరెంట్ అయితే ఉండింటుంది, కరెంట్ లేకుండా అయితే ఉండదు. కానీ ఈ పోల్ అయితే పోయిందేమో చూసుకోవచ్చు. ఇది ఎలినా, పేరం ఎలినా లేఅవుట్లో ఉన్నాం. ఇందులో మొత్తం 3 ఫేజెస్ ఉన్నాయి. మనం ఈ ఫేజ్లో ఉన్నది చెప్తా. హై టెన్షన్ లైన్స్ లేఅవుట్ బయట ఉన్నాయి, అక్కడ వైపు ఉన్నాయి. సమాధులు, శ్మశానాలు అయితే ఏం పెద్ద అయితే కనిపిస్తలేవు, కానీ చూపు మేరలు అయితే లేవు. ఈ ప్లాట్ వెనకాల మళ్ళీ వేరే వాళ్ళ ల్యాండ్, అది ప్రైవేట్ ల్యాండ్. సో 500 స్క్వేర్ యార్డ్స్ ఇది. ఆడ దూరంగా హై టెన్షన్ లైన్స్ కనిపిస్తున్నాయి. అరే ఇదే నేను ఎక్కడ తిరుగుతా అక్కడ వస్తుంది. ఇది నువ్వు కాదులే. యా, సో అది ఆ ప్లాట్, మెయిన్ ప్లాట్ అక్కడ 47 కాబట్టి ప్రాబబ్లీ ఇది 44 or 45 ఉండొచ్చు. అవుట్ ఆఫ్ సిలబస్ ఇది. ఇంకా డిస్క్రిప్షన్ చెప్తా నువ్వు. యా, సో వన్స్ అగైన్ హలో, నమస్తే భాయ్ సాబ్ వాళ్ళందరికీ సలాం వాలేకుమ్. పేరం ఎలినా 2 50/90 500 స్క్వేర్ యార్డ్స్ 50 ఫీట్ రోడ్డు. ఈ ఒక్క ప్లాట్కి ఇంత తిప్పలు పడకుండా వచ్చినావా అభిమానాన్ని మీరు అనొచ్చు. సంగారెడ్డిలో పని ఉండే. సరే, ఛాన్స్ డీల్స్ మార్కెట్లో వస్తున్నాయి, వచ్చినట్టు కొన్ని క్లోజ్ అవుతున్నాయి. అయితే ఇది ఒక ఛాన్స్ డీల్. మార్కెట్ ప్రైస్ కంటే కొందరు అంచనా ప్రకారం ఇది 1000 తక్కువ ఉండొచ్చు, కొందరికి 3000 తక్కువ ఉండొచ్చు, కొందరికి 5000 తక్కువ ఉండొచ్చు. ఎందుకంటే పేరం ఎలినా ఫేజ్ 2లో ఉన్నాం. ఇందులో మొత్తం 3 ఫేజులు ఉన్నాయి. ఇది ఫేజ్ 2 అనమాట. ఈ ప్లాట్ ప్రైస్ ఏదైతే ఉందో నేను కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నా. 500 స్క్వేర్ యార్డ్స్ ఒక యూఎస్పి దీనికి. ఇంకోటి 50 ఫీట్ రోడ్డు, వెస్ట్ ఫేసింగ్, మార్కెట్ కంటే కొంచెం తక్కువ ప్రైస్కి వస్తుంది. బేసిక్గా ఇక్కడికి వచ్చి మీరు మార్కెట్ ప్రైస్ చెక్ చేసుకోవచ్చు, వేరే వాళ్ళు ఎంత కోట్ చేస్తున్నారో అనేది. కామెంట్స్లో కొందరు హీరోలు వస్తారు, 10,000 అయితే తీసుకుంటా, 15,000 అయితే తీసుకుంటా, 20,000 అయితే తీసుకుంటా. బాస్ హీరోలు మీరందరు రండి, వీడికి వచ్చి ఎలినాల మ్యాక్సిమం ఎంతవరకు అయింది, మినిమం ఎంతవరకు అయింది తెలుసుకొని మీరు ఎంతైనా కమెంట్ చేయవచ్చు.
మీరు ఒకవేళ 20K అన్నారు అనుకోండి, 20K స్టాటిస్టిక్స్తోనే చెప్పండి ఏ ప్లాట్ ఏ డేట్లో పోయిందని. సో మన దగ్గర ఈ ప్లాట్ ప్రైస్ నేను ఎందుకు మెన్షన్ చేస్తలేనంటే వేరే సెల్లర్స్కి మనకి ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ ప్లాట్ మాత్రం 500 స్క్వేర్ యార్డ్స్ ఒక ప్రైస్ ఉంది, అది ఒక 500 అటు ఇటు, ఆ ప్రైస్ కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నా, అది మీరు చెక్ చేసుకోవచ్చు. అయితే మార్కెట్ ప్రైస్ కంటే 1000 తగ్గినా కూడా ఒక 500 స్క్వేర్ యార్డ్స్ అంటే 5 lakhs డిఫరెన్స్. సరే 500 రూపీస్ అనుకున్నా కూడా 2.5 lakhs. సో ఈ లేఅవుట్ అనే కాదు, ఇది పేరం మెలీనా 2 లేఅవుట్ లహరి రిసార్ట్స్లో ఉంది. లేఅవుట్ మీ అందరికీ తెలుసు. ఇది కాకుండా ఆ పవన్ ప్రెస్టీన్లో కూడా మార్కెట్ కంటే ఒక 1000-2000 తక్కువకు వస్తుంది. ఒక వెస్ట్ ఫేసింగ్ 200 స్క్వేర్ యార్డ్స్ ఉంది. హౌస్ ఆఫ్ హీరానందనీలో ఫేజ్ 3లో మంచిగా 2 వెస్ట్ ఫేసింగ్ ప్లాట్లు ఉన్నాయి. అందులో కూడా మీరు ప్రైసెస్ చెక్ చేసుకోండి. అయితే కొందరు అనవచ్చు, అంత పెద్ద ఎక్కువ ప్రైసెస్ చెప్పేవి క్లోజ్ కావు, అవి ఎంత ఎక్కువ చెప్పినా నువ్వు మార్కెట్ ప్రైస్ తక్కువ కాదు, ఇంకా దానికంటే తక్కువ వస్తాయని మీరు అనుకుంటే అది ఎవరెవరు వ్యక్తిగతం. అంతే, ఇక నేనేం చెప్పలేను. ప్రతిదీ ఇప్పుడు 10 రూపాయలు 5 రూపాయలకు వస్తుందంటే ఓడి వచ్చేయమంటాడు, రూపాయికి వస్తాడు, ఓడి రూపాయికి వస్తుంది అంటే ఓడి వచ్చి అది ఫ్రీగా కూడా వస్తుంది అంటారు. ఏదైనా మన దగ్గర డెమోక్రసీ ఎక్కువ, ఏదైనా చెప్పొచ్చు, ఏదైనా కమెంట్ చేయొచ్చు అన్నట్టు, నోటికి ఎంత వస్తే అంతా చెప్తుంటారు. స్టాటిస్టిక్స్తోనే చెప్తే వెల్ అండ్ గుడ్, మీ అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్. సో ఈ ప్రాసెస్లో మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్లో ఎటువంటి ప్రాపర్టీస్ సేల్కున్నా నాకు చెప్పండి, కుదిరితే నేనే వచ్చి వీడియో తీసుకుంటా. లేని పక్షంలో కింద డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్, వాట్సాప్ ఛానల్ లింక్ పెడుతున్నా, అందులో అయినా సరే పోస్ట్ చేస్తా. రకరకాల ప్రాపర్టీస్ ఆల్రెడీ డైలీ పోస్ట్ చేస్తున్నా, రీసెంట్ టైమ్స్లో క్లోజ్ అవుతున్నాయి. మార్కెట్ 2024 కంటే కొంచెం అయితే బెటర్ ఉంది. అట్లని మార్కెట్ ప్రైసెస్కి ఎవరు కొంటలేరు. ఏవైతే డెస్పరేట్ డీల్స్ మనకి ఏదైనా బెనిఫిట్ అవుతుంది, ఎందుకంటే నెక్స్ట్ 1.5-2 years ఎస్పెషల్లీ ప్లాట్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్లో అయితే ఏమంటారు, ఏం పెద్ద అప్రిషియేషన్ అయితే ఉండదు. కాబట్టి నెక్స్ట్ 1.5-2 yearsలో ఏం అప్రిషియేషన్ లేనప్పుడు ఎక్కువ పెట్టి తీసుకోవడం అనేది కొంచెం రీజనబుల్గానే ఎవరైతే లిబరల్గా ఉంటారో అటువంటి డీల్స్ అయితే తీసుకుందాం అన్నట్టు ఉన్నారు. మోర్ ఓవర్ 3 CR 4 CR అయితే పోతలేవు, ఎస్పెషల్లీ 1 CR అరౌండ్ అయితే పోతున్నాయి. ఇక 2 CR 3 CR అయితే పెద్ద చల్లగానే ఉన్నాయి. ఇవి కాకుండా కూడా అడపా కొన్ని డీల్స్ మధ్య మధ్యలో వస్తుంటాయి. అవన్నీ నేను నా సోషల్ మీడియా హ్యాండిల్స్లో పెడుతుంటా, మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. నా పేరు వచ్చేసి అభిమాన్, నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9885926347. సో ఛాన్స్ డీల్స్ అని మన థంబ్నెయిల్ పెట్టిన ఎందులో ఉన్నాయంటే, ఈ పేరా మెలీనాలో ఇదొకటి ఫేజ్ 2లో 500 స్క్వేర్ యార్డ్స్ ఉంది. పవన్ ప్రెస్టీన్ అని మనకు బానూర్ మెయిన్ రోడ్ మీద ఉంది, ఆడొకటి ఉంది. అంటే మార్కెట్ కంటే కొంచెం లిబరల్గా ఉన్నారు వాళ్ళు. పవన్ ప్రెస్టీన్ ఒకటి, హౌస్ ఆఫ్ హీరానందని ఫేజ్ 3లో ఒకటి ఉంది, డ్యూక్స్ కౌంటీ ఫేజ్ 1లో ఒకటి ఉంది. అది ఈ వీడియో పోస్ట్ చేసిన 2 daysలో క్లోజ్ అవుతుంది. అది ఎవరైనా కావాలంటే రీచ్ అవుట్ కావచ్చు. 165 స్క్వేర్ యార్డ్స్ కొంచెం లిబరల్గానే ఉన్నారు ఆయన కూడా, ఈస్ట్ ఫేసింగ్ ఫేజ్ 1లో. ఇది కాకుండా అంటే గోల్డెన్ క్రౌన్లో కూడా ఒక ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఉంది. ఇవన్నీ ఏంది మార్కెట్ కంటే కొంచెం లిబరల్గా ఉన్నాయి. ఇక వేరే 20-30 ప్లాట్స్ ఉన్నాయి, అవన్నీ మార్కెట్ ప్రైసెస్ చెప్తున్నారు, అవి ఇప్పట్లో పెట్టవు. వాటి గురించి డిస్కస్ చేసి కూడా బెస్ట్. అఫ్కోర్స్ ఆ ప్రైసెస్ పెట్టాలని అనే ఆలోచన వాళ్ళ సంగతి మనకు అనవసరం. సో నా పేరు అభిమాన్, లహరి రిసార్ట్స్ నుంచి, ఈ గోల్డెన్ ట్రయాంగిల్ నుంచి, కొన్ని ఛాన్స్ డీల్స్ నుంచి సైనింగ్ ఆఫ్. బై, జై హింద్.